ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీలో 4th యూనిట్ మొక్కల సిస్టమాటిక్స్ ఒక పద్ధతితో కూడిన అమరిక. మొక్కలని మనం కొన్ని లక్షణాలను ఆధారంగా చేసుకొని ఆ లక్షణాలకు సంబంధించిన కుటుంబంలోకి, ప్రజాతిలోకి, తరగతిలోకి, క్రమంలోకి మనం అమరుస్తాం. ఈ అమరికనే మనం వర్గీకరణ అంటాం. ఈ వర్గీకరణకు ప్రాముఖ్యతనిచ్చే అధ్యయనాన్ని మనం మొక్కల సిస్టమాటిక్స్ అంటాం. ఫాదర్ ఆఫ్ టాక్సానమీ, వర్గీకరణ శాస్త్రాన్ని మనం టాక్సానమీ అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని మనం కార్ల్ లిన్నేయస్ని పిలుస్తాం. కార్ల్ లిన్నేయస్ని ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అంటాం. కృత్రిమ వ్యవస్థని ప్రతిపాదించింది లిన్నేయస్. కృత్రిమ వ్యవస్థ అంటే ఏంటంటే చాలా తక్కువ పుష్ప లక్షణాలని మాత్రమే తీసుకొని దాని ఆధారంగా వర్గీకరణ చేస్తే దాన్ని మనం కృత్రిమ వ్యవస్థ అని అంటాం. దాంట్లో మనం తీసుకునే లక్షణాలు ఏంటంటే కేసరాలు, కార్పెల్స్ యొక్క నెంబరు, అలాగే అవి విభజన, వాటన్నిటిని ఆధారంగా తీసుకొని కృత్రిమ వ్యవస్థని ప్రతిపాదించారు. అంటే ఒక మొక్కను వర్గీకరించాలంటే ఆ మొక్కలో ఉండే కేసరాల సంఖ్య, కార్పెల్స్ సంఖ్య, వలదలాల సంఖ్యను, అవి ఎలా విభజన చెందుతున్నాయి, అలాంటి లక్షణాలను తీసుకొని వర్గీకరిస్తే దాన్ని మనం కృత్రిమ వ్యవస్థ అంటాం. దాన్ని ప్రతిపాదించింది లిన్నేయస్ అనే అతను ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అన్నమాట. వర్గీకరణ శాస్త్రం అంటే ఏంటి? టాక్సానమీ విజాతీయ సమూహాలైన మొక్కలు, అంటే రకరకాల క్యారెక్టర్స్ కలిగిన మొక్కలు అన్నీ ఒక చోట ఉంటే వాటిని మనం విడిగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడం అనేది కష్టం. కాబట్టి వీటిలో ఉండే క్యారెక్టర్స్ని అధ్యయనం చేయడం కోసం మనం వర్గీకరణ శాస్త్రం అనేది అవసరం. ఈ టాక్సానమీ అనే పదాన్ని మొదట కనుగొంది ఏపీడి కండోల్. వర్గీకరణ శాస్త్రం అంటే ఏంటి? ఎవరైనా ఒక పిల్లాడు క్లాస్ రూమ్ బయట ఉన్నారనుకోండి, అతని గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఏ క్లాస్కి సంబంధించిన వ్యక్తో మీకేం తెలియదు. అదే ఆ అబ్బాయి క్లాసు, అలాగే అతడు ఏ క్లాస్ చదువుతున్నాడు, అతని పేరు, ఇవన్నీ తెలిస్తే అతని గురించి చెప్పడం ఈజీ అవుతుందన్నమాట. అలా ఒక మొక్క గురించి మనకు కంప్లీట్గా తెలియాలంటే దానిని మనం వర్గీకరించాల్సిన అవసరం అనేది ఉంది. టాక్సానమీ అనే పదాన్ని మొదట ప్రవేశపెట్టింది ఏపీడి కండోల్. ఆల్ఫా టాక్సానమీ కేవలం స్వరూప లక్షణాలు, అంటే బయటికి ఏవైతే కనిపిస్తున్నాయో రూటు, స్టెమ్, లీఫ్, ఇలా స్వరూప లక్షణాల మీద ఆధారపడి మనకి వర్గీకరణ జరిగితే దాన్ని మనం ఆల్ఫా టాక్సానమీ అంటాం. అలా కాకుండా అనేక ఇతర వృక్షశాస్త్ర శాఖలు, పిండోత్పత్తి శాస్త్రం, కణశాస్త్రం, పరాగరేణు శాస్త్రం, వృక్ష రసాయన శాస్త్రం, సిరాలజీ, ఇలాంటి వీటన్నిటిలో నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం క్లాసిఫికేషన్ చేస్తే దాన్ని ఒమేగా టాక్సానమీ అంటాం. వర్గీకరణ చేయాలంటే దీంట్లో ఉండాల్సిన ముఖ్యమైన అంశాలు 4. మొక్కని వర్ణించాలి, గుర్తించాలి, పేరు పెట్టాలి, తర్వాత వర్గీకరించాలి. వర్ణించడం అంటే దాని గురించి యాజ్ ఇట్ ఈజ్ చెప్పడం. వర్గీకరించడం అంటే ఈ లక్షణాలను తీసుకొని దానికి సంబంధించిన దాంట్లోకి దాన్ని ప్రవేశపెట్టడాన్ని వర్గీకరణ అంటాం. నిర్మాణాత్మక సారూప్యాలు అంటే చూడడానికి ఒకే రకంగా ఇవి ఉండవన్నమాట. గుల్మాలు అంటే అన్నిటికంటే చిన్నగా ఉండి శాఖలు అనేవి ఏర్పడకుండా బలహీన కాండం కలిగిన వాటిని గుల్మాలు అంటాం. వీటిని మనం ఇంగ్లీష్లో హెబ్స్ అంటాం. అలాగే పొదలు అంటే కొంచెం ఎత్తులో పెరిగి శాఖలు కలిగి ఉండే వాటిని మనం స్టెప్స్ అంటాం. అలా కాకుండా పెద్దగా ఉండి పెద్ద పెద్ద కొమ్మలు, ఆకులు, ఇలా అవన్నీ ఏర్పడితే వాటిని వృక్షాలు అంటాం. లతలు అంటే తీగల్లాగా పెరుగుతూ ఉంటాయి కదా, వాటిని లతలు అంటాం. వాటి సారూప్యత ఆధారంగా, అంటే అవి ఉండే ఆకారం ఆధారంగా కూడా మనం వాటిని గుల్మాలని, పొదలని, వృక్షాలని, లతలని వర్గీకరించవచ్చు. కృత్రిమ వ్యవస్థ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఆకృతి, రంగు, సంఖ్య, పత్రం యొక్క ఆకారం, ఇలాంటి అంశాల ఆధారంగా కృత్రిమ వ్యవస్థ అనేది ఆధారపడి ఉంటుంది. మొట్టమొదటి చేసిన వర్గీకరణ ఏంటంటే కృత్రిమ వ్యవస్థే. హేతుబద్ధంగా లేని ఒకటి లేదా కొన్ని ఎంపిక చేసిన లక్షణాలు మాత్రమే ఆధారంగా చేసుకొని, అంటే ఇప్పుడు అక్కడ మనకి కేసరాల సంఖ్య, ఫలదళాల సంఖ్య, అలా పర్టికులర్ నెంబర్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి ఇది కృత్రిమ వ్యవస్థ అన్నమాట. తెలియని మొక్కల్ని మనకి గుర్తించడానికి సులభంగా ఉపయోగపడేదే కృత్రిమ వ్యవస్థ. అంటే ఆ మొక్క గురించి మనకేమీ తెలియదు, కొన్ని క్యారెక్టర్స్, కేసరాల సంఖ్య ఎన్ని ఉన్నాయి, ఓకే ఈ కుటుంబానికి చెందింది, అట్లా మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. తెలియని మొక్కల గురించి గుర్తించడానికి సులభతరంగా ఉండే వ్యవస్థ కృత్రిమ వ్యవస్థ. మొక్కల్ని మనం వివిధ సముదాయాల్లో దగ్గర సంబంధం లేని మొక్కలని ఒకే సముదాయంలో చేర్చిన వర్గీకరణ వ్యవస్థ కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ. అంటే ఇప్పుడు కేసరాల సంఖ్య 2 ఉన్నాయి. ఒకటేమో ఫ్యాబేసి కుటుంబానికి చెందినది, ఇంకొకటేమో సొలనేసి కుటుంబానికి చెందింది. కేసరాల సంఖ్య సమానంగా ఉన్నాయి కదా అని 2 ఒకటే అని మనం ఒకే దాంట్లోకి పెట్టేస్తే ఏమవుతుంది,
అది మిస్టేక్ అవుతుంది. అలాంటి మిస్టేక్స్ అన్నీ కృత్రిమ వర్గీకరణ వ్యవస్థలో జరిగాయన్నమాట. ఈ కృత్రిమ వర్గీకరణ వ్యవస్థలని దాని ఆధారంగా ఎవరు చేశారంటే థియోఫ్రాస్టస్, ఫాదర్ ఆఫ్ బాటనీ. ఇతని హిస్టోరియా ప్లాంటారం అనే బుక్లో మొక్కల యొక్క ఆకృతిని గుల్మాలు, పొదలు, వృక్షాలు, సముదాయాలుగా వర్గీకరించారనమాట. లిన్నెయస్ స్పీసిస్ ప్లాంటారంలో కేసరాలు, ఫలదళాల సంఖ్య, పొడవు, అవి సంయుక్తమా కావడమా లేదా అవి అసంయుక్తమా అనే వాటి మీద ఆధారపడి వర్గీకరించారనమాట. పుష్ప లక్షణాలకి అధిక ప్రాధాన్యత అనేది మనకి సహజ వర్గీకరణ వ్యవస్థలో జరిగింది. కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ అంటే ఏదో ఒక 2 లక్షణాలను ఆధారంగా తీసుకొని వర్గీకరణ అనేది జరిగింది. కానీ సహజ వర్గీకరణ వ్యవస్థలో పుష్ప లక్షణాలని ఆధారంగా తీసుకున్నారు. పరిణామ ప్రాముఖ్యత గల లక్షణాలని పరిగణలోకి తీసుకొనబడిన వర్గీకరణ వ్యవస్థ సహజ వర్గీకరణ వ్యవస్థ. స్థిరంగా ఉండి వాతావరణ ప్రభావం వల్ల మార్పులకు లోను కానివి ఏంటంటే ఒక మొక్కలో అవి స్థిరంగా ఉంటాయి. ఎలాంటి వాతావరణం వచ్చినా దాంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఆ లక్షణాలు కలిగి ఉండేటి ఏంటంటే పుష్పంలో ఉంటాయన్నమాట, ఎలాంటి చేంజెస్ లేకుండా. కాబట్టి ఈ లక్షణాలని వీళ్ళు తీసుకున్నారు సహజ వర్గీకరణ వ్యవస్థ వాళ్ళు. సహజ వర్గీకరణ వ్యవస్థ సహాయకారిక తోడ్పడే గ్రంథం ఏంటంటే జెనిరా ప్లాంటారం. జెనిరా ప్లాంటారం అనేది సహజ వర్గీకరణ వ్యవస్థ. ఇప్పుడు కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ అంటే అర్థమైంది కదా, ఏవో కొన్ని లక్షణాలను అంటే ఇక్కడ కేసరాలు, ఫలదళాల సంఖ్య ఇలా కొన్ని లక్షణాలు తీసుకొని వర్గీకరిస్తే అది కృత్రిమ వర్గీకరణ వ్యవస్థ. సహజ వర్గీకరణ వ్యవస్థ అంటే పుష్ప లక్షణాలను తీసుకొని దాని ఆధారంగా వర్గీకరిస్తే దాన్ని సహజ వర్గీకరణ వ్యవస్థ అంటాం. ఇప్పుడు ఈ పుష్పించే మొక్కల్ని మనం ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామో చూద్దాం. ద్విదళ బీజాలు, వివృత బీజాలు, ఏకదళ బీజాలుగా వర్గీకరిస్తాం. బెంతమ్ అండ్ హుకర్ ప్రకారం ద్విదళ బీజాలకి ఏకదళ బీజాలకి మధ్య వివృత బీజాలు ఉంటాయి. ఈ ద్విదళ బీజాలనేటి మళ్ళీ పాలీపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే అనే ఉపతరగతులుగా వర్గీకరించారు. ఈ పాలీపెటాలేని తలామిఫ్లోరే, డిస్కిఫ్లోరే, కెల్సిఫ్లోరే అనే శ్రేణులుగా వర్గీకరించారు. గ్యామియోపెటాలేని ఇన్ఫరే, హెటిరోమిరే, బైకార్పల్లేటే అనే శ్రేణులుగా వర్గీకరించారు. మోనోక్లామిడేని 7 శ్రేణులుగా వర్గీకరించారు. తలామిఫ్లోరేలో 6 కోహాట్లు ఉంటాయి. డిస్కిఫ్లోరేలో 4 ఉంటాయి. కెల్సిఫ్లోరేలో 6 ఉంటాయి. ఇన్ఫరేలో 3 ఉంటాయి. హెటిరోమిరేలో 3 ఉంటాయి. బైకార్పల్లేట్లో 4 ఉంటాయి. అలా పుష్పించే మొక్కలన్నీ ప్రస్తుతం కుటుంబాలుగా వ్యవహరించబడుతున్న మొత్తం పుష్పించే మొక్కలు బెంతమ్ అండ్ హుకర్ ప్రకారం 202 ఉన్నాయి. ఇందులో 165 ద్విదళ బీజాలకు చెందినవి, 3 వివృత బీజాలకు చెందినవి, 34 ఏకదళ బీజాలకు చెందినవి. ఇది బెంతమ్ అండ్ హుకర్ ప్రకారం వర్గీకరణ వ్యవస్థ. పుష్పించే మొక్కల్ని ద్విదళ బీజాలు, వివృత బీజాలు, ఏకదళ బీజాలుగా వర్గీకరించి ఇదంతా ప్రవేశపెట్టారనమాట.